చూపి అందరి నోళ్లు మూయించారు. మై లార్డ్, ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పైన కసరత్తులు చేస్తోంది. రామసేతువులో చాలా చిన్న భాగం మాత్రమే కూల్చివేయబడుతోంది. ఇక మతపరమైన భావాల విషయానికొస్తే చూడండి మై లార్డ్, ఈ దేశంలోని ప్రతి నిర్ణయాన్ని ధార్మిక భావాల ప్రాతిపదికన తీసుకుంటూ మనం దేశాభివృద్ధిలో రాజీ పడ్డం లేదంటారా? మన దేశంలోని హిందూ సమాజం భూమిని భూమాత అంటుంది. ఆవుని దేవతగా పూజిస్తారు, గంగను దేవతగా ఆరాధిస్తారు. చెట్టు, పుట్ట, గొడ్డు, గోద అన్నింట్లో దేవుణ్ణి చూస్తారు. రేపిలాంటిదే ఒక సంఘటన జరిగి గంగ మీద డ్యాం నిర్మాణం చెయ్యొద్దు, దాన్ని మనం పూజిస్తాం కదా అంటారు. లేదా ఒక ఎత్తైన కొండ మీద విద్యుత్ స్తంభం పెట్టొద్దు అంటారు, ఎందుకంటే అక్కడ మా దేవుడున్నాడు అంటారు. చెట్లు కొట్టొద్దంటారు, అందులో దేవుడున్నాడంటారు. ఇక అలాంటప్పుడు మన దేశంలో విజ్ఞానానికి, వికాసానికి అవకాశం ఎక్కడుంటుంది?